నమస్కారం. ఇది మీ రహీం 7am వార్తలు. ఈరోజు ఉదయం చివరి 24 గంటల్లో ప్రపంచం, దేశం, మన రాష్ట్రాలు, క్రీడల నుంచి ముఖ్యమైన, ఉపయోగకరమైన వార్తలను సింపుల్గా చూద్దాం. ప్రపంచ వార్తలు. రష్యాలో అరుదైన ప్రకృతి ఘటన జరిగింది. రష్యాలోని కామ్చాట్కా ప్రాంతంలో గత 146 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ మంచు కురిసింది. దీంతో రోడ్లు, విమానాశ్రయాలు మూతపడ్డాయి మరియు ప్రజల సాధారణ జీవితం పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి వస్తున్న కొత్త టారిఫ్ హెచ్చరికల కారణంగా ఏషియా, యూరప్, అమెరికా మార్కెట్లు పడిపోయాయి. యూరప్ షేర్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితి ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందాల్లో కొన్ని భాగాలను నిలిపివేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. స్వీడన్ నుంచి హెచ్చరిక. అమెరికా టారిఫ్లు అమలైతే తమ దేశం నుంచి ఎగుమతులు దాదాపు 28% తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఉక్రెయిన్లో తీవ్రమైన చలి. యుద్ధంతో పాటు తీవ్ర చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్, నీటి సరఫరా సమస్యలు కొనసాగుతున్నాయి. దేశ వార్తలు. బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నాబిన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీజేపీలో అతి పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన నేతగా నిలిచారు. ఈ మార్పును ప్రధాని మోదీ స్వాగతించారు. పార్టీ ఐక్యత, భవిష్యత్పై వ్యూహాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా మారింది. దీంతో ధరలు ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ సైబర్ మోసం బయటపడింది. గుజరాత్లో దాదాపు 200 కోట్ల రూపాయల సైబర్ మోసం కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్. ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ గాయాల కారణంగా ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్కు వీడ్కోలు పలికారు. ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య T20 మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. ఏపీ, తెలంగాణ వార్తలు. భూమి రీసర్వే గడువు పెంపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి రీసర్వే గడువును 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచింది. ఇది రైతులకు పెద్ద ఊరటగా మారింది. అమరావతి రైతులకు భూములు కేటాయింపు కొనసాగుతుంది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ ప్రక్రియ లాటరీ విధానంలో జరగనుంది. దావోస్లో సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్లో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అంతర్జాతీయ కంపెనీలతో ముఖ్యమైన చర్చలు జరుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. కర్ణాటక వార్తలు. నగరపాలక ఎన్నికలకు ఏర్పాట్లు. బెంగళూరులో జరగబోయే పౌర ఎన్నికల కోసం ఓటర్ల జాబితా నవీకరణ పూర్తి అయింది. ఉపరాష్ట్రపతి కర్ణాటక పర్యటన. విద్యా, ప్రజా కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. ఇవే ఈరోజు ఉదయం ముఖ్యమైన వార్తలు. మీ రోజు ప్రారంభించడానికి ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రహీం 7am వార్తలకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. ధన్యవాదములు.